అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గంజాయి డ్రగ్స్పై పోలీసుల సంకల్పం 2.0 అవగాహన సదస్సు. గంజాయి విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలి అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం అందరి బాధ్యత. సంకల్పం 2.0తో గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు అందరూ సహకరించాలి. నర్సీపట్నంలోని స్టార్ హోమ్స్ వద్ద ఉన్న ఆర్ కన్వెన్షన్లో సోమవారం అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సినీ నటుడు బ్రహ్మాజీ, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నటులు బ్రహ్మాజీ, ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి ఆస్తులను కూడా జప్తు చేయాలని సూచించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో శాంతిభద్రతల కోసం 65 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అక్రమాలకు పాల్పడే వారిపై రాజకీయాలకు అతీతంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. యువత చదువుపై దృష్టి పెట్టి గంజాయి రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సినీ నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు షేక్ గపూర్, రేవతమ్మ, రమేష్, డివిజన్లోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, సుమారు 1500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, స్థానికులు హాజరు కాగా, విద్యార్థుల సాంస్కృతిక ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను మోసగిస్తాను. గొప్ప సంకల్పంతో గౌరవ అంతపల్లి సోదరుడు ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం నా దృష్టిలో. అంటే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎస్పీ గారి కానీ, బాలయ్య గారి కానీ, బాగా ఫ్రెండ్ బాలయ్య గారి గురించి కూడా మరి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నమస్కారం. చాలా ఆనందిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. వీళ్ళు అమ్మ ప్లీజ్ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడను. బ్రహ్మాజీ గారు బ్రహ్మాండ మాట్లాడతారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇందాక అడిగేది డిఎస్పీ గారు, ఇది గంజాయి గురించి వద్దు అని చెప్పే సభ. ఈ సభకి చిన్నపిల్లల అవసరం అన్నాము. గంజాయి తాగేది ఎవరు? దుర్మార్గులు, పెద్దలు. ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్పించి పిల్లలు ఏం చేస్తారు? పాపం ఏం చేస్తారు?
వీళ్ళ మాట అలా నాన్న వింటాడా? వీళ్ళ మాట వీళ్ళ అన్నయ్య వింటాడా? ఉంటుంది కదా. మరి ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలా? మేము రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం. కొన్ని సందర్భాలు చూస్తుంటే కళ్ళంటే నీరు వస్తాయి. అసలు హైదరాబాద్లో ఉదయం లేచి పేపర్ చూస్తే హైదరాబాద్లో ఉంది అమ్మాయిలు ఉన్న హాస్టల్ అది హైదరాబాద్ సిటీలో. మరి ఎవరు తీశారో ఫోటో తీశారు రాత్రి. అమ్మాయిలు హాస్టల్లో ఉన్న అమ్మాయిలు వరండాలో వరుసగా పడుకొని ఒంటి మీద తెలివి లేకుండా గంటాయి ఉన్నారు. పేపర్లో చూశాను నేను. అంటే సమాజం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది చూడండి ఒకసారి. అబ్బాయిలు అంటే మామూలు ఇంకా పోలీసులు ఎవరికి చెప్తాం, మీరు చెప్తాం, మీరు చేస్తారు, బాగా చేస్తారు కాదండి. నేను ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళి రాత్రి 11 గంటలకి నేను విశాఖపట్నం తిరిగి వస్తూ ఉంటే రోడ్డు మీద కూర్చొని మందు కొడుతున్నారు. రోడ్డు మీద మందు కొడతారండి. కొట్టుకో వెళ్ళి నీ ఇంట్లో కూర్చొని మందు కొట్టు. రోడ్డు మీద కొట్టవా? ఆ రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు భార్య భర్తలు వెళ్తూ ఉంటే ఆ మందు తాగేసి స్పోర్ట్ డ్రాప్ చేసి వాళ్ళని నానావారం చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను. నేనేమంటానంటే ఇటువంటి ఉపన్యాసాల వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని నేను నమ్మనండి. ఎవరైనా గంజాయి అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా తీసుకెళ్లి కార్లో చెప్పమని అప్పుడు అధికారులు అంతేగాని ఎలా సరదాగా మాట్లాడితే ఓట్లు అన్నారు. నన్ను మానేమన్నా ఓటేది మానేయండి. గంజాయి గురించి మాట్లాడు తప్ప. నన్ను బెదిరించారు ఒకసారి. ఈ గంజాయి గురించి పట్టించుకుంటే మీకు ఓట్లు వేయమని. మానే అన్నా. ఏం చేస్తారు? మానేస్తే ఎమ్మెల్యే పోస్ట్ ఉంటుంది అంతే కదా. కానీ ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తాను నేను. ఇది ఆమె కోపం ఉంటుంది, నాకు మాట్లాడే కోపం ఉంటుంది. ఈ గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారు, ఏ ఊళ్ళో ఎవరున్నారు నాయకులు, అందరి పేర్లు వీళ్ళందరికీ తెలుసు. గంజాయి వ్యాపారం ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో పేర్లన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఎందుకు చెప్పరండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు చెప్పరు? భయమా? సమాజం పోయడం పర్లేదా? చాలా తప్పు చేస్తారు మీరు. అటువంటి వాళ్ళు పట్టుకొని ఎరగదీయండి సార్. ఆఖరిగా అమ్మ తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది. మీ అబ్బాయి ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే ఈ గంజాయి వ్యాపారానికి డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడతారు. మీ అబ్బాయి వ్యాపారం చేయడు. వ్యాపారం చేసే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ అబ్బాయిని ట్రాప్ చేస్తారు. బాబు ఈ గంజాయి తీసుకెళ్ళి పలానా దగ్గరికి నువ్వు తీసుకెళ్ళి ఇస్తే నీకు డబ్బు ఇస్తా ఉంటారు. పాపి కుర్రోళ్ళు ఆ డబ్బు కాసుకొని ఆ గంజాయి మోటార్ సైకిల్ తీసుకొని తుని, నక్కపల్లి, అడ్రోడ్డు, నేషనల్ హైవే దగ్గరికి వెళ్ళి ఈ గంజాయి అందిస్తారు. ఈ తీసుకెళ్ళి ఇచ్చినందుకు మన కుర్రోళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ డబ్బుని కాసుకొని వీళ్ళు గంజాయి వ్యాపారం చేస్తారు. చేసి గంజాయి వ్యాపారం పడిపోతున్నారు. వీళ్ళు కూడా గంజాయి తీసుకోండి. మంది కుర్రోళ్ళ దగ్గర మోటార్ సైకిల్ చూశారు. మోటార్ సైకిల్ సార్, ఆ స్పీడ్ మోటార్ సైకిల్ అట, కొత్తగా వచ్చేయట, చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్. ఏది నర్సీపట్నంలో ఇంత కాస్ట్లీ మోటార్ సైకిల్ ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేశారు. ఆ మోటార్ సైకిల్ ఎవరిచ్చారు సార్? గంజాయి వ్యాపారస్తులు ఈ కుర్రోళ్ళకి ఇచ్చి ఈ స్పీడ్ మోటార్ సైకిల్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, మీ తల్లి తండ్రులు ఉన్నారు కదా, మరి అబ్బాయి నేను ఈ మోటార్ సైకిల్ లేదు కదా, మరి ఈ మోటార్ సైకిల్ 2-3 లక్షలు ఉంటుంది మోటార్ సైకిల్, ఇంత డబ్బు నీకు ఎక్కడ వచ్చిందిరా అని చెప్పి ఎప్పుడైనా అడిగారా మీ అబ్బాయిని? అంటే మీ అబ్బాయి ఎలా సంపాదిస్తున్నాడు, అడ్డుదారులు ఎలా సంపాదిస్తున్నాడు, గంజాయి చేసుకొని సంపాదిస్తున్నాడు. ఎవరు మాట్లాడరు? ఎంతమంది జీవితాలు పోతున్నాయండి?
ఈ గంజాయి మీ ఆడపిల్లల బ్రతుకులు పాడైపోతున్నాయి. అంచేది మీరు అందరినీ కోరి ఎక్కువ మాట్లాడకుండా మీకు ఎవరైనా గంజాయి వ్యాపారం చేస్తారని తెలిస్తే అన్ని పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏం చేశారండి? సమాజం బాగుపడుతుంది. కాలేజీల్లో కూడా వెళ్ళిపోయిందండి గంజాయి. హాస్టల్లో రాత్రులు గంజాయి కాస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఆ పిల్లలు ఇంజనీర్లు అయిన తర్వాత భవిష్యత్తు ఏంటి? రేపు పెళ్ళి అయిన తర్వాత భార్య భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? అది కంట్రోల్ లేదు సార్. పోలీసు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు ఏం తెలియదు సార్. మనకి పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. అది ఈ పిల్లలు కూడా మన పిల్లలు లాగా లేదు. భవిష్యత్తు కోసం ఎక్కడ వదలకండి. ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఇస్తాను. మీకు ఎవరెవరు ఉన్నాడు మీకు దమ్ముంటే వస్తే నేను మాట్లాడి తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వదు లేదు. నా మనసులో ఉన్నది మాట్లాడించాను. ఈ యువతరం మాత్రం పాడవకూడదు. పిల్లలు బ్రహ్మాండం చదువుకుంటారు. ఇవాళ పూర్వం చదువు లేదు, మనకి చదివించలేదు మన తల్లిదండ్రులు. ఇవాళ పిల్లలందరూ బ్రహ్మాండం చదువుతున్నారు. మన నర్సీపట్నంలో IIIT నర్సీపట్నం పిల్లలు 40 మంచి సీట్లు వచ్చాయి. IIIT ఎంత బాగా చదువుతున్నారమ్మా. అటువంటి పిల్లల్ని మనం కాపాడుకోవాలా. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే కోరిక, నాకు భయపడకండి. ఇవాళ ఇక్కడికే ఉద్యోగం కావాలి, ఇంకోదే తీసుకుంటే ఉద్యోగం. మీ ఉద్యోగం ఎవరు తీయలేడు. ఆఖరిగా ఒక సలహా ఇస్తాను సార్. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. నేను బాగా చదువుకోలేదు, డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు యాక్టింగ్ తెలియదు. ఎమ్మెల్యేగా పనిచేసాను కాబట్టి యాక్టింగ్ తెలుసు సార్. ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోలుగుంట మండలంలో ఒక గంజాయి కేసు దొరికింది. వ్యాన్ అంటే గంజాయి. అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, కేసు పోలీసులు కేసు పెడుతుంటే కేసు పెడితే భయపడతారు సార్ వీళ్ళు. ఆ లాయర్ గారు చెప్పి 4 డబ్బులు ఇప్పుడు బయటకు వచ్చేస్తారు వీళ్ళు అని చెప్తే ఏం చేద్దాం అయ్యా నాన్న అడిగారు. ఎవడైతే దొరికాడో ఆడ ఆస్తి, ఇల్లు, పొలాలు అన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసుకున్నాం. జప్తు చేశారు. చూడాలి సార్ ఎస్పీ గారు. మీ అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనకాపల్లి కోర్టులో కేసు చేస్తే కోర్టు ఏమిచ్చిన దాంట్లో ఆ దొంగతనాలు ఆస్తులు, పొలాలు, ఇల్లు మొత్తం ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసేసారు. అలాగే ఈ దొంగలకు జప్తు చేయదు నా కొడుకులు మీకు చూస్తుంది. అంచేత వ్యవసాయ విధానం మార్పు రావాలా, మనలో కూడా మార్పు రావాలి. దొంగని తెలిసి పట్టించకపోతే తప్పుది. ఏం చేస్తాడు మనల్ని సమాజానికి బాగు చేసిన వాళ్ళు సంతృప్తి మనకు ఉంటుంది. ఈ 4 విషయాలు చెప్తాను. ఎస్పీ గారు మీకు యాక్టివ్ నాకు తెలిసి చాలా బాగా చేస్తున్నారు. ఈ గంజాయి విషయంలో మాత్రం ఉక్కు పాదం వేసి తొక్కేయండి. ఎవడు కూడా తెలుగుదేశమా, కాంగ్రెస్, ఏ పార్టీ కూడా సరే లోపడి చెదకొట్టండి. ఏ పార్టీ అయినా సరే. అంటే మీరు ఎవరికి భయపడవచ్చు సార్. మానవత్వంతో పనిచేయండి, వెరగొట్టండి, సంసారాన్ని పట్టిలాగా చేసి బాగండి సార్ ఈ సమాజంలో. మరి ఎక్కడైనా పొరపాటు మాట్లాడుతూ ఏమనుకోతామా, ఇది అందరికీ సంబంధించిన విషయం. మీకు కూడా బాధ్యతలు చెప్తూ మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పోలీసులకు ధన్యవాదాలండి. తర్వాత అండి ఇంకో విషయం, నర్సీపట్నం వాళ్ళండి, నర్సీపట్నం ప్రజలందరికీ చెప్తాను. నర్సీపట్నంలో రాత్రులు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. అంటే ఎస్పీ గారు అంతా కలిసి నర్సీపట్నం టౌన్లో 65 కెమెరాలు పెట్టించాం. 65, 1, 2 కాదు. నర్సీపట్నం మూలం ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేస్తున్నాం. ఆ కెమెరాలో ఎవరైనా దొరికేడా అర్థమైంది. అది కూడా చెప్తాను. ఎక్కడ రాజీ లేదు. మొత్తం 65 కెమెరాలు పెట్టించి నర్సీపట్నం, బొడ్డుపల్లి, మల్లికట్నం అక్కడ ఏం చేసినా పోలీస్ స్టేషన్ రికార్డ్ అయిపోతుంది. మీరు రోడ్డు మీద నడిచినా రికార్డ్ అయిపోతుంది. రోడ్డు మీద సిగరెట్ కాల్చినా రికార్డ్ అయిపోతుంది. బండితో ఎవరో గుర్తించిన రికార్డ్ అయిపోతుంది. అన్ని రికార్డ్ అవుతున్నాయి. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఎస్ నో అనేదానికి ఆల్వేస్ విల్ టేక్ 30 seconds. 30 secondsలో మన జీవితం మారిపోద్ది.
ఒకసారి తీసుకుందామా, సిగరెట్ తాగుదామా వద్దా లేదా అని 30 సెకండ్లలో మీరు ఆలోచించి వద్దు అంటే వద్దన్నట్లు లెక్క. లేదులే పర్లేదంటే సో మనం డెసిషన్ తీసుకోవడానికి 30 సెకండ్లు పడుతుంది ఏదైనా సరే. ఈరోజు చదువుకుందామా, ఎక్సర్సైజ్ చేద్దామా, అవునా కాదా అనడానికి 30 సెకండ్లే. ఆ 30 సెకండ్లు దృఢ సంకల్పంతో ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించేయచ్చు. ఇంత ఈవెంట్ ఇక్కడ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంత కన్సర్న్ పిల్లల మీద, అలాగే స్పీకర్ గారు వీళ్ళందరూ వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి ఇందాక నేను చెప్పినట్టు అందరిని అరెస్ట్ చేసి లోపల వేయచ్చు. బట్ ఆ తప్పు చేయకూడదని ప్రయత్నం చేస్తున్నారు, చేయించకూడదని. సో ఇక్కడ నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా మొత్తం కేసులు అన్నీ తగ్గిపోయి. సినీ ఫీల్డ్ లో డ్రగ్స్ ఎక్కువ నడుస్తుంది, ఎక్కువ మధ్య తీసుకుంటారు, కోర్టులు కూడా వెళ్తారు కదా, దానిపై అది ఎప్పుడో ఇప్పుడు అందరూ చాలా హెల్త్ దాంట్లో గెలిపారు. 10ంటికి పడుకుంటున్నారు, అందరూ పొద్దున్నే లేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, 6 ప్యాక్లు పెట్టుకుంటున్నారు. అది పాత రోజులు, ఇప్పుడు మొత్తం మారింది. దానివల్ల ఉపయోగం లేదు. కెరీర్లు పాడైపోతే ఆరోగ్యాలు పాడైపోతున్నారు కాబట్టి అందరూ దూరంగా ఉంటున్నారు. మీకు తెలిసింది అది. థ్యాంక్ యూ. Deeply loved and cherished cinema actor Sri Brahmaji Garu, all the dignitaries of the rights and my dear friends. Today I am feeling very, very proud of Andhra District Police, AP State Government and Andhra Pradesh State. ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. దాని మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసుకుంటే అన్ని జిల్లాలో దాని మీద ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, పోలీస్ డిపార్ట్మెంట్ కి స్టేట్ గవర్నమెంట్ నుంచి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి, ఇప్పుడు సినిమా యాక్టర్స్ నుంచి మనకి బాగా సపోర్ట్ వస్తుంది. దానికోసం నేను చాలా ప్రౌడ్, ఇంకా నాకు సంతోషం, నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఆల్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ దేర్. నర్సీపట్నంలో ఇది ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏమంటే, గతంలోనే నర్సీపట్నం వాజ్ నోన్ యాజ్ గేట్వే ఆఫ్ గాంజా అండ్ డ్రగ్స్ ఫర్ ఏజెన్సీ. మీ అందరికీ ఏం అర్థం చేసుకోవాలి, ఈ గాంజా ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదు. గతం నుంచి దాని మీద డీల్ చేసుకుంటున్నాను. ఇట్ హ్యాస్ బేసికలీ 3 parts. నంబర్ 1, ఇది ఏజెన్సీ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా బోర్డర్ ఏరియాలో మనకి గాంజా కల్టివేషన్, గాంజా సాగు ఎక్కువ లేదు. సెకండ్ ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్. గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ ఏరియా నుంచి నర్సీపట్నం తీసుకురావడం, ఇంకా పెద్ద సిటీస్ బెంగళూరు, చెన్నై, ముంబై అక్కడ వైపు పంపించడం, అది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ విషయం ఏమంటే మనకి కన్సంప్షన్. చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా మంది అడిక్ట్ అయిపోయారు. అది కన్జ్యూమ్ చేసేసి హెల్త్ పాడైపోతున్నాయి, కెరీర్ పాడైపోతున్నాయి. అది మనకి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది 3 విషయం చెప్పినలోనే లాస్ట్ 2 years 3 years లో మనం బాగా ఎఫర్ట్ పెట్టేసి ఫస్ట్ 2 issues కి 90% వరకు కంట్రోల్ చేయగలం. మనకి కల్టివేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు, 99% మనం కంట్రోల్ చేయగలం. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ వరకు చూసుకుంటే మన పోలీస్ తరఫు నుంచి బికాస్ ఆఫ్ సపోర్ట్ గివెన్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా కంట్రోల్ చేయగలం. కానీ థర్డ్ ఇష్యూ కన్జంప్షన్, అది మన రెస్పాన్సిబిలిటీ. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటారు, స్పీకర్స్ ఉంటారు, వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళని కుదరదు. మనం అందరూ కలిపి ఈ విషయం మీద ఫైట్ చేసుకోవాలి. దిస్ ఇస్ అ ఫైట్ అగైన్స్ డ్రగ్స్ దట్ వి యాస్ అ కమ్యూనిటీ హ్యావ్ టు ఫైట్. ఇప్పుడు మీ ఊళ్ళోనే ఎవరెవరికి అలవాటు అయిపోయింది, మందు తాగడం, సిగరెట్ తాగడం, గాంజా తాగడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వేరే పోలీస్ స్టేషన్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. దానికి సంబంధించి మన డిస్ట్రిక్ట్, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 2 ఫోన్ నంబర్స్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది, టోల్ ఫ్రీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నంబర్ 1 112, సెకండ్ నంబర్ 1972, 112 and 1972. ఈ నంబర్స్ కి ఎవరైనా మనకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సార్
ఈ ప్లేస్ లో మన ఊళ్ళో మన స్కూల్లో కాలేజ్లో ఈ విధంగా మనకి ఇష్యూస్ ఈ వ్యక్తి నా ఫ్రెండ్ అడిక్ట్ అయిపోయారు అతనికి హెల్ప్ చేసుకోవాలి ఈ వ్యక్తి స్కూల్ బయటకి చిన్న చిన్న ప్యాకెట్స్ లో గాంజాయి సేల్ చేసుకుంటున్నారు ఆ విధంగా ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు మీ దగ్గర కూడా ఉంటుంది అదే ఇన్ఫర్మేషన్ మీరు 1972 గవర్నమెంట్ నంబర్స్ కాల్ చేసి మనకి చెప్పగలిగితే ఈ లాస్ట్ ప్రాబ్లం కూడా మనం కంప్లీట్ గా ఎరాడికేట్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి కమ్యూనిటీ కృషి హెల్ప్ కావాలి సహకారం కావాలి ఇది కేవలం ఒక ఇన్సిడెంట్ కాదు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము అది మనం పాక్షికంగా కాదు we want to remove it from the root cause కమ్యూనిటీ ఎందుకు కలిపి దాని మీద ఒక ప్రోడక్ట్ చేసుకోవాలి ఫైట్ చేసుకోవాలి లేకపోతే మనం 100% చేయలేకపోతాం ఇంకా ఈ రోజు ఈ నాలుగు పర్ఫార్మెన్సెస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది బాగా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ చేశారు ఈ మిమిక్రీస్ కావచ్చు డాన్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు అది చాలా అప్రోప్రియేట్ ఈవెంట్ అది చేసుకున్నారు వెరీ షూర్ సోమాజీ గారు ఆల్సో బి వెరీ ఇంప్రెస్డ్ బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అదే విధంగా మనం కంటిన్యూస్ గా స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఈ విధంగా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు టీచర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ పోలీస్ వాళ్ళు పెడతారు లేకపోతే స్పీకర్ గారు పెడతారు మాత్రమే మనం మాట్లాడాలి